हाय वेलकम टू रियल एस्टेट ఛానల్ నా పేరు సత్యనారాయణ। సొంతింటికి కోంపల్లి దాటేసి వెళ్తున్నారు। అసలు ఏంటి కోంపల్లిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। 200 అడుగుల విశాలమైన రహదారి, వేగంగా గమ్యం చేరేందుకు నిర్మాణంలో ఉన్న పలు ఫ్లైఓవర్లు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదనతో ఉన్న హైదరాబాద్కు గేట్వే అయిన కోంపల్లి మేడ్చల్ మార్గంలోని పలు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి। ఆయా ప్రదేశాల నుంచి సిటీకి బాచుపల్లి, ఇలా మల్లంపేట్, దొండిగల్ ఓఆర్ఆర్ మీదుగా ఐటీ కార్యాలయాలకు చేరేందుకు అనుసంధానం మెరుగవుతుండడంతో జాతీయ రహదారి 44కి రెండు వైపులా పెద్ద ఎత్తున నివాసాలు, వాణిజ్య కేంద్రాలు విస్తరిస్తున్నాయి। ఈ క్రమంలో కొనుగోలుదారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు। కేపీహెచ్బీ మాదిరే రాబోయే రోజుల్లో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతంగా కోంపల్లి మేడ్చల్ మార్గాన్ని చెబుతున్నారు నిర్మాణదారులు। ఈ రెండు ప్రాంతాలకు చాలా సామీప్యత ఉంది అని అంటున్నారు। జాతీయ రహదారికి అనుసంధానం, విశాలమైన దారులు, రెండు వైపుల సర్వీస్ రోడ్లు, ఇప్పటికే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు వంటి ఏర్పాటు సదుపాయాలతో నివాస వాణిజ్య కేంద్రంగా కోంపల్లి మారిందంటున్నారు। మున్ముందు ఈ అభివృద్ధి ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు। కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి। భవిష్యత్తు అభివృద్ధిని ముందుగానే ఊహించిన సంస్థలు ఇప్పటికే ఇక్కడ సముదాయాలు, ప్రాజెక్టులపై దృష్టి సారించాయి। కొన్ని సంస్థలు ఇటీవలే నిర్మాణాలు ప్రారంభించాయి, మరికొన్ని నిర్మాణ సన్నాహాలలో ఉన్నాయి। కావలసినంత భూనిధి అందుబాటులో ఉండడంతో భూ యజమానులు, బిల్డర్లు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నారు। ఇవన్నీ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి। అన్ని వర్గాలకు తగ్గట్టుగా 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సరసమైన గృహ నిర్మాణాల స్థాయి నుంచి అత్యంత ఖరీదైన ప్రీమియం ప్రాజెక్టుల వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి। 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాటు, 7500 చదరపు అడుగు విస్తీర్ణంలో విల్లాలంటే ఐటీ కారిడారే గుర్తొస్తుంది। ఈ స్థాయిలో పేట్ బషీర్బాద్, కోంపల్లి, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి ప్రాంతాలను విలాసవంతమైన ఆవాసాలు నిర్మాణంలో ఉన్నాయి। రిటైర్మెంట్ హోమ్స్కి కూడా ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది। ధరల విషయానికి వస్తే ప్రాంతం ప్రాజెక్టును బట్టి చదరపు అడుగు ధరలు 5000 నుంచి 8000 వరకు చెబుతున్నారు। సాధారణ అపార్ట్మెంట్లతో పోలిస్తే సకల సదుపాయాలతో నిర్మించే గేటెడ్ కమ్యూనిటీల్లో కాస్త అధిక ధరలున్నాయి। విల్లా ప్రాజెక్టులో చదరపు అడుగు 12000 వరకు ఉంది। కొనుగోలుదారులు తమ అవసరానికి, బడ్జెట్కు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకుంటున్నారు। రవాణా కేంద్రంగా అభివృద్ధి, ప్రాంతానికి రహదారి, రైలు సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి। సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి। సమీపంలో బొల్లాలం, అల్వాల్, గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లు ఉన్నాయి। జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల దూరం మెట్రో రైల్వే లైన్ ప్రతిపాదనలు ఉన్నాయి। ఇప్పటికే డిపిఆర్ సిద్ధమై ప్రభుత్వానికి చేరింది। రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు। ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ప్రజా రవాణా సదుపాయం మరింత మెరుగవుతుంది। ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ఫ్లైఓవర్లు పూర్తయితే రాకపోకలకు చాలా సమయం ఆదా అవుతుంది। ఇవన్నీ ఆ ప్రాంత రియాలిటీని మార్చబోతున్నాయని డెవలపర్లు పేర్కొంటున్నారు। నివాసం ఉండేందుకు ఎక్కడైనా సామాజిక వసతులు కీలకం। చేరువలో పలు పేరున్న విద్యా సంస్థలు ఇప్పటికే ఉండగా గృహ సముదాయాలు విస్తరించి మరిన్ని పాఠశాలలు ఏర్పాటుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి। ఆసుపత్రుల వసతి ఉంది। వినోద కేంద్రాలు, ఆహారశాలలు, కన్వెన్షన్ సెంటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి। విల్లాలకు కేంద్రంగా గౌడవెల్లి, హైదరాబాద్ ఉత్తర హైదరాబాద్లో ఒకప్పుడు ప్రశాంతమైన, అంతగా తెలియని శివారు ప్రాంతంగా ఉన్న గౌడవెల్లి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది। మైక్రో మార్కెట్గా ఆదరణ పొందుతుంది, విల్లా హబ్గా విస్తరిస్తోంది। ఇక్కడ మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఆధునిక జీవనశైలికి తోడు నగర రద్దీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు అనువైన ప్రాంతంగా కొనుగోలుదారులు చూస్తున్నారు। అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు। హైదరాబాద్ ఓఆర్ఆర్ పక్కనే ఉండడంతో ఈ ప్రాంతంపై అందరి దృష్టి పడింది। ఇక్కడ నుంచి కోంపల్లి, సికింద్రాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీతో సహా నగరంలోని కీలక ప్రదేశాలకు సులువుగా చేరుకునే రవాణా సౌలభ్యం ఉంది। మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి వరకు ఎలివేటెడ్ కారిడార్తో నగరానికి ప్రయాణం సమయం తగ్గుతుంది। మెట్రో రైలు విస్తరణలో గౌడవెల్లి స్టేషన్ ప్రతిపాదనలు ఉన్నాయి। మెట్రో కార్యరూపం దాల్చితే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉందని డెవలపర్లు అంచనా వేస్తున్నారు। ఓఆర్ఆర్ నుంచి మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాలతో పాటుగా రాష్ట్రంలోని ఎక్కడికైనా వేగంగా చేరుకోవచ్చు। ఈ ప్రాంతానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా ప్రవాస భారతీయులు వ్యూహాత్మకంగా తమ నివాస స్థావరంగా మార్చుకుంటున్నారు। ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।